సో దానికి ఇప్పుడు నేచర్ ఒక సమాధానాన్ని ఎప్పటి నుంచో ఇచ్చింది. అయితే దాని మీద ఒకప్పుడు కొంతకాలం రీసెర్చ్ చేసి తర్వాత వదిలేశారు. ఇప్పుడు మేము రీసెర్చ్ చేయటం మొదలెట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ ఫాజ్ థెరపీ అనే దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే కొంతమంది పేషెంట్స్కి ఏదైతే దీర్ఘకాలికంగా ఎన్ని రకాల యాంటీబయోటిక్స్ వాడినా తగ్గనప్పుడు, ఇంప్రూవ్మెంట్ రానప్పుడు ఈ ఫాజ్ థెరపీ ద్వారా, అంటే ఈ యొక్క బ్యాక్టీరియాని చంపే వైరస్లు అన్నమాట ఇవి, సో వీటిని ఉపయోగించి మనం కంప్లీట్ గా బ్యాక్టీరియాని నిర్మూలించవచ్చు. ఈ థెరపీ మీద మేము కొంత రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే అందరికీ కాదు, ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఇన్ఫెక్షన్స్ ఉండి ఆ ఇన్ఫెక్షన్స్ ఎన్ని రకాల యాంటీబయోటిక్స్ వాడినా తగ్గనప్పుడు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి యాక్చువల్ గా మనకి యాంటీబయోటిక్స్ కంటే కూడా ఇంకా సహాయకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి నేచర్ లోనే దొరుకుతాయి. కాకపోతే కొన్ని సైంటిఫిక్ పద్ధతులను అవలంబించి వాటిని ప్యూరిఫై చేసిన తర్వాత పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. లోకల్గా ఇచ్చినప్పుడు వాళ్ళు కంప్లీట్గా రికవర్ అవడం చూస్తాం. దీనినే ఫాజ్ థెరపీ, బ్యాక్టీరియో ఫాజ్ థెరపీ అంటారు. ఇది పోను పోను ప్రజలకి ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఉపయోగించి తగ్గని ఇన్ఫెక్షన్స్ని, మొండి ఇన్ఫెక్షన్స్ని తగ్గించే అవకాశం ఉంది.